కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఇక్కడ 2 విషయములు ఉన్నాయి. ఒకటి, ఆయన నీతిని ప్రేమిస్తాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసెదరు. నీతి అంటే మన నీతి కాదు, కానీ దేవుని నీతి. దేవుని నమ్ముట అది నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మినప్పుడు ఆయన చెప్పింది చేస్తాం, నమ్మనప్పుడు ఆయన చెప్పింది పక్కన పెట్టి మనకు నచ్చింది చేస్తాం. నిజమైన నీతి దేవుని మీద నమ్మకం మీద ఆధారపడుతుంది. దేవుని నమ్మువారు, దేవుని మాటలకు విధేయత చూపు వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని అన్ని చిన్న విషయముల్లో కూడా నడిపిస్తూ, సరిచేస్తూ, చక్కదిద్దుతూ ఉంటాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతులను ప్రేమించేవాడై ఉన్నాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. అంటే దేవునికి ఏమైనా రూపం ఉన్నదా, ఆకారం ఉన్నదా అంటే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ముఖమును ఆకారమును కలిగి ఉన్నాడు, కానీ ఆది నుండి ఆయన ఆత్మరూపి అయి ఉన్నాడు. అయితే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని అంటే యథార్థవంతుల జీవితంలోనికి ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన తన్ను వారి జీవితంలోనికి మేనిఫెస్ట్ చేసుకుంటాడు. అక్కడ ఆయన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన కృపను, ఆయన హస్తమును మనము అనుభవించగలుగుతాం. దేవుని యొక్క కార్యాలను మనం అనుభవిస్తున్నామా? దేవుని యొక్క హస్తము మన పక్షమున కదల్చబడుట మనము చూస్తున్నామా? దేవుని యొక్క శక్తి మనము అనుభవించగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే మన భక్తిలో యథార్థత ఏమైనా లోపించినదేమో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు కాబట్టి దేవుడు నీతిమంతుడు, నీతిమంతులను ప్రేమిస్తాడు. యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు. అంతరంగములో సత్యము కలిగి ఉంటే ఆయన ముఖ దర్శనమును మనము పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు. అయ్యా, నీవు నీతిమంతుడవు. అందుకని ప్రతి చిన్న విషయములను మమ్మలను సరిచేయచ్చు, మమ్మల్ని పరిపూర్ణులు చేయాలని మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు నైనా. అంతరంగములో సత్యమును దయచేసి నీ దర్శనమును, నీ ప్రత్యక్షతలను పొంది అన్ని విషయములో జయము చూచుటకు సహాయం చేయండి. మహోన్నతుడా, మీరే కరుణించమని వేడుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.